హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ముందు మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఈ లింక్ యూస్ చేసి జాయిన్ అవ్వచ్చు. వెయిట్ అ మినిట్, యూస్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు దానిలో ఆ గ్రూప్లో మీరు ఎలాంటి కామెంట్స్ అయినా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు పోస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ గ్రూవీ స్క్రిప్ట్ వీడియోస్ కానీ మీకు ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలన్నా ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోస్ యొక్క థియరీ ఆర్ లేకపోతే డాక్యుమెంట్స్ మెటీరియల్స్ అనేవి తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ లింక్ యూస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ మై వాట్సాప్ నెంబర్, మీరు పింక్ చేయవచ్చు. అండ్ గూగుల్లో vlrtraining అని సెర్చ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మనం ప్రీవియస్ వీడియోలో కంట్రోల్ ఫ్లో గురించి తెలుసుకున్నాము, ఎలా గ్రూవీ స్క్రిప్టింగ్ అండ్ కంట్రోల్ ఫ్లో ఉంటుందని తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాము. నేను మీకు నెంబర్స్ చెప్పాడు, మీరు కానీ మా ప్రీవియస్ వీడియోస్ కానీ చూసి నేను నెంబర్స్ చెప్పేటప్పుడు అసలు డేటా టైప్స్ గురించి కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో దాని తర్వాత వచ్చే ఒక 2-3 వీడియోస్లో మన డేటా టైప్స్ గురించి బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ మనకి గ్రూవీ స్క్రిప్టింగ్లో డేటా టైప్స్ తెలియాలంటే ఫస్ట్ మనకి జావాలో ఎలాంటి డేటా టైప్స్ గురించి తెలియాలి. ఓకే, నేను ఈ వీడియోలో జావా డేటా టైప్స్ గురించి తెలుసుకోవాలి కదా. జావా డేటా టైప్స్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ టైప్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ప్రిమిటివ్ టైప్స్ డేటా టైప్స్ వచ్చేసరికి లైక్ దీనిలో చూసుకుంటే మీరు దీనిలో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్ ఇవనేవి జావాలో డేటా టైప్స్ అనమాట. దీనిలో ఉన్న ఫస్ట్ 4 అండ్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్ డబుల్ అనేవి మనం ఇంటీజర్ టైప్స్కి యూస్ అంటే ఇంటీజర్కి వచ్చేసరికి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ యూస్ చేస్తాము. బట్ మనం ఎప్పుడైనా పాయింట్స్ యూస్ చేయాలనుకో లైక్ 1.5, 2.5, 12.5, 7 పాయింట్స్లో మనం యూస్ చేయనప్పుడు అప్పుడు ఫ్లోట్, డబుల్ అనేది యూస్ చేస్తాం. ఈ క్యార్ వచ్చేసరికి మనము లైక్ ABCD సింగిల్ క్యారెక్టర్కి క్యార్ అనేది దాన్ని యూస్ చేస్తాము. అసలు తర్వాత స్ట్రింగ్ అని కూడా ఉంటుంది. స్ట్రింగ్ వచ్చేసరికి ఒక వర్డ్కి యూస్ చేస్తాము. లైక్ స్ట్రింగ్ వచ్చేసరికి ఒక వర్డ్ ఆర్ సెంటెన్స్. వీ కెన్ యూస్ రష్మి ఈజ్ గుడ్. లైక్ దీనికి మనం వచ్చి డబుల్ కోడ్ యూస్ చేస్తాము. అసలు ఎలా రిప్రజెంట్ చేయాలని నేను చూపిస్తాను. బూలియన్ అండ్ బూలియన్ వాల్యూస్ వచ్చేసి లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ టైప్. బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ డేటా టైప్స్ అలా యూస్ చేస్తాం. అసలు ఎలా టైప్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు జావాలో ఎలాని. బట్ అంతకుముందు అసలు ఏమేమి ప్రిమిటివ్ టైప్ డేటా టైప్స్ ఉన్నాయి జావాలో లైక్ ఏమేమి ఉన్నాయి. బైట్ వచ్చేసరికి 8 బిట్ అంటే ఇవి అనేవి ఏమేమి బిట్స్కి యూస్ చేస్తాం అనమాట. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అనేసరికి ఇంటీజర్కి యూస్ చేస్తాం. ఫ్లోట్, డబుల్కి వచ్చేసరికి మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్కి యూస్ చేస్తాం. క్యార్ వచ్చేసరికి లైక్ ABC అలా మనం యూస్ చేసే లాంగ్వేజ్ యూస్ చేస్తాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైప్స్ వాటికి. బూలియన్ వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్ టైప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం అసలు వీటిని ఎలా మనము జావాలో ఎలా పెట్టుకోవాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి అని వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఇట్ ఈస్ ఇంట్ అనేది అది తెలుసుకుందాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. వాట్ లైక్ 8 టైప్స్ డేటా టైప్స్ అనమాట. డేటా టైప్స్ ఫస్ట్ ఏముంది మనకి 8 టైప్స్ డేటా టైప్స్లో. వీ హ్యావ్ ఫస్ట్ లైక్ బైట్, సెకండ్ షార్ట్. ఫస్ట్ డేటా టైప్ వచ్చేసరికి మనకి బైట్. అసలు బైట్ని అనేది ఎలా జావాలో మనము వేరియబుల్ అనేది ఎలా చూపించాలి, ఎలా మనం టైప్ చేయాలి అనేది తెలుసుకుందాము, ఎలా అసైన్ చేయాలి వాల్యూస్ అనేది. ఓకే, ఫస్ట్ బైట్. ఓకే, నేను ఒక ఇంటీజర్ ఒక దాన్ని తీసుకుని దాన్ని బైట్ అని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనం బైట్ అని కీవర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. బైట్ టైప్ ఐ వాంట్ దస్ వన్ వేరియబుల్. నేనేమనుకున్నా బైట్ టైప్ ఆర్ ఈక్వల్ టు ఐ టేక్ 1000. ఓకే, ఏదైనా వాల్యూని మనం బైట్ అని దాన్ని రిపేర్ చేయాలంటే ఫస్ట్ బైట్ అని కీవర్డ్ యూస్ చేయాలి. తర్వాత ఇలా అసైన్ చేస్తే system.out జావా కాబట్టి system.out println 1000 అని చేసి అది మనకి ఎలాంటి ఎర్రర్ త్రో చేయదు. system.out
println r. ఓకే, ఈ విధంగా మనం బయటనే దాన్ని అసైన్ చేసి బయటనే దాన్ని ఆర్ అనే దాని వేరియబుల్కి అసైన్ చేసి మనం ప్రింట్ చేస్తాం ఇన్ జావాలో. ఇలా బయట అనేది డిక్లేర్ చేసుకుంటాం. బయటని కీవర్డ్ని యూస్ చేసుకుని ఒక వేరియబుల్ నేను అసైన్ చేసుకుని 1000 అనే దాన్ని బయట రూపంలో చేసుకుంటాను. నెక్స్ట్ ఇలా ప్రింట్ చేసుకుంటాను ఆర్ని. నెక్స్ట్ వచ్చేసరికి బయట తర్వాత మనం ఏముంది, షార్ట్ ఉంది. షార్ట్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, లైక్ షార్ట్, యూ కెన్ యూజ్ షార్ట్ కీవర్డ్. షార్ట్ is equal to now system.out.println is colon is must and should for in Java. Okay, semicolon or colons are must and should యూస్ చేయాలి జావా, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తే లైక్ నాట్ ఆర్ ఇక్కడ ఇలా చేస్తాము. మనము చూసి ఇది వచ్చేసరికి 8 bits, చూసేసరికి 16 bits అనమాట. మనం ఒక బైట్ని షార్ట్ని బైట్స్లా మార్చవచ్చు, కానీ ఎందుకంటే బైట్ని షార్ట్లా మార్చలేము. దాని గురించి మనం ప్రీవియస్ ఎలా మార్చాలి, బైట్ని షార్ట్గా ఎలా మార్చాలి, షార్ట్స్ని బయటగా ఎలా మార్చాలి ప్రీవియస్ వీడియోస్లో తీసుకుందాము. నెక్స్ట్ వీడియోస్లో తీసుకుందాం. తర్వాత షార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంట్ అని క్రియేట్ చేసి ఇంట్ అని కీవర్డ్ యూజ్ చేయాలి. ఇంట్ i = నేను 3 అనుకుంటున్నాను, 8 అనుకుంటున్నాను. సెమికోలన్ మస్ట్ అండ్ షుడ్ ఇలా డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేసరికి ఫ్లోట్ ఇవన్నీ సరే లాంగ్ వస్తుంది. లాంగ్ టైప్ కీవర్డ్స్, ఈ లాంగ్ అని కీవర్డ్ చేయాలి. l = 7 అనుకుంటున్నాను. సెమికోలన్ మస్ట్ అండ్ షుడ్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, ఇలా ఇవి వచ్చేసరికి మనకి ఇంటీజర్ డేటా టైప్స్ ఏమన్నాయి, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ ఉన్నాయి. మనం ఏదైనా బైట్ని రిప్రజెంట్ బయటని కీవర్డ్ని యూస్ చేసుకోవాలి, ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి, ఇలా ప్రింట్ చేసుకోవాలి. నెక్స్ట్ షార్ట్ అంటే షార్ట్ అని కీవర్డ్ని యూస్ చేసుకోవాలి. ఇంటీజర్గా డిక్లేర్ చేయాలంటే ఇంట్ అనేది చూసుకోవాలి. లాంగ్ అనేదాన్ని తీసుకోండి, లాంగ్ అని కీవర్డ్ని యూస్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా ఈ కీవర్డ్స్ అనేవి యూస్ చేయాలి మనం ఏదైనా రిప్రజెంట్ జావాలో అయితే. అండ్ సెమీకోలన్ ఇది మస్ట్ అండ్ షుడ్ జావా, లేకపోతే కంపైలేషన్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇవి డేటా టైప్స్ వచ్చేసరికి ఇంటీజర్కి. నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేసరికి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్, మనం 4 డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి లైక్ మనమైనా పాయింట్లో ఉన్న వాల్యూని తీసుకోవాలంటే మనకి డేటా టైప్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లోట్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డబుల్. ఓకే, డబుల్ డేటా టైప్. మనం ఫ్లోట్ టైప్ని యూజ్ చేయాలంటే ఫ్లోట్ g = నెక్స్ట్ 1.7 f అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్లోట్ వాల్యూస్ని మన ఇది ఫ్లోట్ని ఇచ్చినప్పుడు, పాయింట్ వాల్యూ ఇచ్చినప్పుడు f అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెక్స్ట్ system.out.println g ఇలా చేయాలి. అదే మనం డబుల్ అని కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ h అని వేరియబుల్ క్రియేట్ చేశాను. 2.5 d అనే దాన్ని నెక్స్ట్ కంపల్సరీగా d అనే దాన్ని మనం ఏదైతే ఫ్లోట్ ఉందో దాని తర్వాత, ఇప్పుడు 1.5 అనేది నేను ఒక ఫ్లోట్ వాల్యూ తీసాను, దాని తర్వాత f అనేది ఉండాలి ఫ్లోట్లో. డబుల్ అయితే 1.25 d అని కంపల్సరీగా మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, println h వచ్చేసరికి ఇంటీజర్లో సరిపోతుంది. ఇంటీజర్లో మనము 6 డేటా టైప్స్ జావా 6 ప్రిమిటివ్ టైప్స్ గురించి తెలిసేసుకున్నాము.
నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అండి ఇవన్నీ ఇంటీజర్కి సంబంధించిన ఇంటూ ఫ్లోట్ అండ్ పాయింటర్స్ కదా, ఇవన్నీ ఇంటీజర్కి సంబంధించి మనం ఏదైనా క్యారెక్టర్స్ గురించి క్యారెక్టర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి. ఓకే, దీనికి వచ్చేసరికి ఫస్ట్ క్యారెక్టర్స్ క్యార్, లైక్ సింగిల్ వర్డ్ అనమాట, సింగిల్ వర్డ్స్కి లైక్ క్యార్. దీన్ని ఎలా యూజ్ చేయాలి, క్యార్ టైప్ I equal to like sorry 1 minute. Okay, right, char I equal to single quotes by ఇలా మనకు ఏదైనా సింగిల్ దాన్ని యూజ్ చేయాలి, సింగిల్ క్యార్ని ఏ రిప్రజెంట్ చేయాలంటే ఇలా. అలా కాకుండా మనం ఒక వర్డ్ని కానీ లేకపోతే ఒక సెంటెన్స్ కానీ మనము ప్రింట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం స్ట్రింగ్ యూజ్ చేయాలి. దీన్ని క్యార్ ఐ కదా, సిస్టమ్ బార్ ప్రింట్ ఐ ఇలా. అలా కాకుండా మనం ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ని కానీ రిప్రజెంట్ చేయాలంటే మనం స్ట్రింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. స్ట్రింగ్ టైప్ ఆర్ ఈక్వల్ టు is Friday. ఇలా ఒక సెంటెన్స్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా స్ట్రింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇలా డబల్ కోడ్స్ ఉండాలి. స్ట్రింగ్కి క్యార్కి డిఫరెన్స్ ఏంటంటే క్యార్కి మనం సింగిల్ కోడ్ యూజ్ చేస్తాము, స్ట్రింగ్కి రిప్రజెంట్ చేసి మనం ఖచ్చితంగా డబల్ కోడ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేసరికి అండ్ లాస్ట్ డేటా టైప్ వచ్చేసరికి మనకి బూలియన్ టైప్ డేటా టైప్స్ అనమాట. బూలియన్ టైప్ డేటా టైప్స్ ఇవి మనం ఎస్ఆర్ నో టైప్ డేటా టైప్స్ కూడా అంటాము. ఎస్ఆర్ నో డేటా టైప్స్ వచ్చేసరికి అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్సా, ఓకే, అది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దీనిలో వచ్చి మనం యూజ్ చేస్తుంది ట్రూ ఫాల్స్, నాట్ ట్రూ అండ్ ఫాల్స్. ఈ కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎస్ అండ్ నో డేటా టైప్స్ గురించి అండ్ ట్రూ అండ్ ఫాల్స్ అనే బూలియన్ డేటా టైప్స్ గురించి యూజ్ చేస్తాము. ఓకే, ఈరోజు మనం జావాలో కలిగిన డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. అసలు జావాలో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయంటే 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి అనమాట. వచ్చేసరికి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్ అండ్ క్యార్ అండ్ లాస్ట్ ఇది బూలియన్. ఓకే, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అనే మన ఇంటీజర్ టైప్స్ గురించి యూజ్ చేస్తాము. బట్ పాయింట్స్ ఉంటాయి కదా, 1.5, 2.5 అలా వచ్చినప్పుడు మనం ఫ్లోట్ ఆర్ డబల్ అనేది యూజ్ చేస్తాం. మనం ఏదైనా క్యారెక్టర్ దాని గురించి చెప్పాలంటే లైక్ క్యార్ వచ్చి సింగిల్ టైప్ వర్డ్కి యూజ్ చేస్తాము. అలా కాకుండా మనం ఒక సెంటెన్స్ లేదా ఇదిగా యూజ్ చేయాలంటే ఏదైనా వర్డ్స్ కానీ ఒక సెంటెన్స్ కానీ యూజ్ చేయాలంటే మనం స్ట్రింగ్ అని యూజ్ చేస్తాం. క్యార్ అని యూజ్ చేసాక మనం సింగిల్ కోడ్ తీసుకుంటాము. అండ్ స్ట్రింగ్ రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు డబల్ కోడ్ యూజ్ చేస్తాము. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసరికి బూలియన్ డేటా టైప్స్. ఇట్ ఈస్ లైక్ ఎస్ఆర్ నో డేటా టైప్స్ అనమాట. మనం ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్, దీనిలో మనం ట్రూ ఆర్ ఫాల్స్ అని కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇవి జావాలో ఉన్న డేటా టైప్స్. మనం ఈ వీడియోలో జావా డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం గ్రూవీలో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, ఎలాంటి ఆప్షనల్ డేటా టైప్స్ ఉన్నాయో తెలుసుకున్నాము. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ vlrtraining. థ్యాంక్ యూ.